ఈరోజు నన్ను చాలామంది అడిగారు పీడిఎఫ్ ఫైల్ అనేది పేపర్ని పీడిఎఫ్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. అంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీ స్టెప్స్లో మీకు సింపుల్ 2-3 స్టెప్స్లో నేను మీకు పేపర్ అనేది పీడిఎఫ్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీనికల్లా మీరు డౌన్లోడ్ ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ పేరు ఈ-న్యూస్. ఈ-న్యూస్ ఇక్కడ చూసారు కదా, తెలుగు ఈ-న్యూస్ అని ఉంది. దీన్ని ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ చేయగానే తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ అంటే మనకి బోల్డ్ ఉంటాయండి. ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీ స్టెప్స్లో మనం పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెనీ మెంబర్స్ ఆస్క్డ్ మీ to create this type of videos more and more. So that's the reason I created this one. ఇక్కడ లోడ్ అవుతుంది మీకు స్క్రీన్ పైన. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇంగ్లీష్ పేపర్స్ అనమాట. తెలంగాణ టుడే, డెక్కన్ క్రానికల్, ఫైనాన్షియల్ క్రానికల్, సో మెనీ ఇవన్నీ ఇంగ్లీష్ పేపర్స్ అనమాట. మీరు ఒకసారి బ్యాక్ వస్తే ఇక్కడ తెలుగు పేపర్స్ ఉన్నాయి. ఈ తెలుగు పేపర్స్లో మీకు ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు కావాలంటే తెలంగాణ కావాలంటే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే ఇక్కడ సాక్షి ఉంది. నేను సాక్షిని డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు మ్యాక్సిమం ఈ యాప్లో 2 to 3 లోపు, మార్నింగ్ 2 to 3 లోపే మీకు పేపర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఎడిషన్ ఉంది కదా, మెయిన్ ఎడిషన్ ఈ సండే బుక్ లేటెస్ట్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ మెయిన్ ఎడిషన్ ఉంది కదా. ఈ మెయిన్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోవాలి మనం. ఇన్కేస్ మీకు డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ కావాలంటే డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ సండే బుక్ ఉంది కదా, ఈ సండే బుక్ అంటే ఈరోజు సండే కాదు కదండి, ఈరోజు ట్యూస్డే. సండే బుక్ అంటే లాస్ట్ సండేది వస్తుంది. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఎడిషన్ దగ్గర డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు జస్ట్ వన్స్ లేకపోతే ఆల్వేస్ మీకు క్రోమ్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే అలా క్రోమ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అది ఇలా డౌన్లోడ్ అయిపోతుంది వీడియో. వితిన్ సెకండ్స్ 1 or 2 MBలోనే ఉంటుంది ఒక్కొక్క పేపర్ అనేది. అందుకని చాలా మీకు డేటా కూడా చాలా సేవ్ అవుతుంది. అండ్ మనీ కూడా వేస్ట్ అయ్యేంత ఉండదన్నమాట మీకు. సో మీకు రెగ్యులర్గా పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ ఓపెన్ చేయాలనుకుంటే అక్కడ ఓపెన్ చేస్తారనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. EX ఫైల్ ఎక్కడ నేను ఓపెన్ చేసేది. సో ఐ am ఓపెనింగ్ దిస్ వన్. సో డాక్యుమెంట్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ సాక్షి ఏపీ వచ్చింది ఈరోజు పేపర్, ట్యూస్డే పేపర్. ఇది కొంచెం లోడ్ అవుతుంది, ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి కాబట్టి ఇది కొంచెం లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జూమ్ చేసి మంగళవారం. సో ఇది మీకు చాలా క్లారిటీగాను చాలా డిజిటల్గా ఉంటుంది. ఇంకా మీ స్క్రీన్ కానీ మీ ట్యాబ్లో, కంప్యూటర్స్లో కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ ఫైల్ని. సో మీకు ఏంటంటే ఈ పేపర్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్లో క్లారిటీగా సింపుల్ స్టెప్స్లో మీకు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే విధంగా మీరు అక్కడున్న సాక్షి, ఈనాడు, ప్రజాశక్తి, వార్త, సూర్య, సో మెనీ పేపర్స్ మీరు చూడవచ్చు అక్కడ. సో మెనీ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో and thank you for supporting me, and please subscribe my channel if you like my video. Thank you.